అయిపోయింది అంటున్నాను. ఏమైపోయిందని చెప్పలేదు కదా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. నేను చాలా చాలా బాగున్నానండి. చాలా హెల్దీ డిష్ చేసుకున్నాను లంచ్ కోసం. డైట్ లంచ్ అన్నమాట. ఏంటి అంటే గోధుమ రవ్వ రాజ్మా పులావ్. ఎలా చేశానంటే 5 నిమిషాల్లో చేశాను. అన్ని రెడీగా చేసేసుకొని టక్క అయిపోయింది. గోధుమ రవ్వ అంటే కొంచెం తొందరగానే ఉడికిపోతుంది. కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, కడాయిలో అయినా చేసుకోవచ్చు అనమాట. చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఎలా వచ్చింది అనేది డౌటే అక్కర్లేదు. దీంట్లోకి ఇంకా ఏం కాంబినేషన్ కూడా అవసరం లేదండి. ఇలానే తినేయచ్చు. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మసాలా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకేం అవసరం లేదు. రిచ్నెస్ వచ్చింది రాజ్మా తోటి. జస్ట్ వెయిట్. చెప్పాను కదా సూపర్ ఉంటుందని. నిజంగానే చాలా బాగుందండి. ఈ వీడియో మీరు చూసేసేసి డైట్ చేయాలనుకునే వాళ్ళు, హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు, పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనుకునే వాళ్ళు చక్కగా ఈ వీడియో చూసి ఇలా చేసేసి పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు అనమాట. సో ఈరోజు నా లంచ్ ఇదే. దీంట్లో ఇంకేమీ వేసుకోను, పెరుగు కానీ సైడ్ డిష్ కానీ ఏమీ వేసుకోను అనమాట. ఇలా లాగించేస్తాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే కడాయి పెట్టేశానండి. కడాయి పెట్టి కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. డైట్ కాకుండా పిల్లలకి ఇంకేదన్నా హెల్దీగా పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకుంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేనైతే ఆయిల్ వేసాను, తేజ్పత్తా వేసాను, అదేనండి బిర్యానీ ఆకు. ఒక్క చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసాను అనమాట. అది 2-3 నిమిషాలు వేగనివ్వాలండి కొంచెం. దాని తర్వాత కొంచెం హాఫ్ స్పూన్, ఎందుకంటే నేను క్వాంటిటీ తక్కువే చేస్తున్నాను, నాకు ఒక్కదానికి చిన్న గ్లాస్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు ఎంత కావాలంటే అంత, అంటే పెద్ద సైజు ఉల్లిపాయ, తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేయచ్చు. నేనైతే హాఫ్ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువే వేసాను. 1 పచ్చిమిరపకాయ వేసాను. ఇంకేంటి, మీకు కారం కొంచెం కావాలి అనుకుంటే కారం కొంచెం పెంచుకోవచ్చు, అంటే 2-3 పచ్చిమిరపకాయలు వేయచ్చు. అది కొంచెం మగ్గాక ఒక్క చిన్న సైజు టమోటా వేసుకున్నానండి. అదే చెప్పాను కదా, 2-3 గ్లాసులు చేసే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ టమోటాలు వేసుకోవచ్చు అనమాట. పుదీనా వేసాను. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి వేయలేదు, వేయకూడదని కాదు, లేదు కాబట్టి వేయలేదన్నమాట. పుదీనా ఉంది, పుదీనా వేసాను. తర్వాత అది బాగా కొంచెం మగ్గనిచ్చాను అనమాట. చూసారా, బాగా మగ్గాలి, మెయిన్ బాగా మగ్గాలి. ఇది టమోటా అంతా చక్కగా మగ్గాలి. ఇప్పుడు ఉప్పు కలిపాను, కొంచెం పసుపు వేసాను. చూసారా, టమోటా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా మగ్గాలి నిజంగా చెప్పాలంటే. తర్వాత కొంచెం కారం పొడి అనమాట, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కొంచెమే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి. అవి కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఆయిల్లో మగ్గిన తర్వాత చూసారా, ఆయిల్ పక్కకి విడిగా వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు చేయాలన్నమాట. చూసారా, గ్లాసు యాక్చువల్గా నాకు నిజంగా కూడా అది ఎక్కువ అయింది. అయినా కానీ అంతకన్నా చిన్న గ్లాసు లేదు కాబట్టి ఆ గ్లాసు ఉప్మా రవ్వ అండి, మన గోధుమ రవ్వ, ఇది మన బన్సీ రవ్వ అని కూడా అంటుంటాం కదా, అదనమాట. ఇవి వచ్చి రాజ్మా అండి. రాజ్మా ఉడికిచ్చేసాను, నానబెట్టి రాత్రంతా నానబెట్టి ఉడికిచ్చేసాను అనమాట. ఎందుకంటే ఇవి నానడం లేటు, ఉడకడం లేటు, అందుకనేసి ఓవర్ నైట్ అంతా నీళ్ళలో నానేసిన తర్వాత మార్నింగ్ 2-3 విజిల్స్ రానిచ్చాను అనమాట. దానికి 1కి 2 చొప్పున నీళ్లు పోసాను. ఇందాక రాజ్మా వేసేసి అవి కూడా ఒక 2 నిమిషాలు వేగించాను కదా. రవ్వ కూడా కొంచెం వేగాలండి, గోధుమ రవ్వ. వేగిన తర్వాత రాజ్మా వేసాను. వేసిన తర్వాత నీళ్లు 1 గ్లాస్ తీసుకున్నాను కదా, 2 గ్లాసులు నీళ్లు వేసేసి మూత పెట్టేసేసి సిమ్ములో ఉడికించానండి. సిమ్ములో ఒక 5 నిమిషాలు ఉంటే చక్కగా తయారైపోయింది మన గోధుమ రవ్వ రాజ్మా పులావ్. టేస్ట్ అయితే ఇంకా అద్దిరిపోతుంది. ఎలాంటి వాళ్ళకైనా చాలా నచ్చుద్ది అనమాట. చాలా హెల్దీ అండి. గోధుమ రవ్వ హెల్దీ అంటూ ఉంటారు కదా, కొంచెం తిన్నా కానీ పొట్ట నిండిపోతుంది. రిచ్నెస్ కోసం రాజ్మా. ఇంకేం కావాలి చెప్పండి. దీంట్లోకి కూరలు సైడ్ డిష్లు ఏం అక్కర్లేదు, అవసరం కూడా పడదనమాట. ఈ విధంగా చేసేసుకొని తినేశారు అంటే పొట్ట నిండటానికి నిండిపోతుంది, హెల్దీగా ఉంటుంది, డైట్ నడిచిపోతుంది అనమాట. ఈ విధంగా నేను బన్సీ రవ్వతోటి
రాజ్మా వేసి పులావ్ చేశారనమాట. చెమటలు కక్కుకుంటూ చేశాను. 5 నిమిషాలు అన్నారు చెమటలు కక్కుతున్నారంటే వేడిగా ఉంది క్లైమేట్. ఏం చేయడం, ఒక పక్క వర్షాలు పడుతున్నాయి, అయినా కానీ వేడిగా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, దాంట్లో చక్కగా మాట్లాడుకుందాం. మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ దాంట్లో చక్కగా వెంటనే మీరు మెసేజ్ చేస్తే వెంటనే నేను ఆన్సర్ చేస్తాను అనమాట. ఉంటాను, మీ లక్ష్మీరావు.